నమస్కారం వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ సౌకర్యార్థంపై మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు ఇతర అధికారులతో ఢిల్లీ నుంచి సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లు, వసతులపై అధికారులతో పర్యవేక్షించాలని సీఎం సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. దీక్షలు, మాల ధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి చేరుకునే భక్తులకు ఇబ్బంది కలిగేలా, అగౌరవ పరిచేలా ఎవరూ వ్యవహరించకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యార్థులు ఫుల్ మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు రాక ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యార్థులకు సంబంధించి రావాల్సినవన్నీ ముఖ్యమంత్రితో సంతకం చేయిస్తానని వెల్లడించారు. మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్సభ స్పీకర్ అంటే ఒక జడ్జిలా ఉండాలని అన్నారు. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం రావటం విచారకరమని తెలిపారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి విద్యార్థులకు రావాల్సిన సౌకర్యాలు నిలిపివేశారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే విధానాలు అవలంబిస్తుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లు తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆయన చెప్పారు 1000 ఎకరాలు చాలని. ఇప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఎంత భూమి ఉంది? 1000 ఎకరాల కంటే ఎక్కువ లేదు. తెలంగాణలో ఎంత ఉంది? 1000 ఎకరాల కంటే ఎక్కువ లేదు. మొన్ననే బెంగళూరు పోయించాను, కర్ణాటకలో లేదు, మరి కేరళలో లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకయ్యా 1,00,000 ఎకరాలు? నేను ఒక్కటి కామెంట్ చేయదలుచుకున్నాను. అమరావతి, క్వాంటమ్ సిటీ, అది ఇది అని ఏదేదో దినానికి ఒక్కొక్క కామెంట్ చేస్తున్నాడు. మరి బీజేపీ వాళ్ళు కూడా గుజరాత్ లో ఒక సిటీని ప్రారంభించారు, గిఫ్ట్ సిటీ అని. గిఫ్ట్ సిటీ అంటే జి అనేది గుజరాత్, ఐ అంటే ఇంటర్నేషనల్, ఎఫ్ అంటే ఫైనాన్స్, రెండవది టి అంటే టెక్నాలజీ. గిఫ్ట్ సిటీ అని పేరు పెట్టి ఒకటి ప్రారంభించారు. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. మరి 1, 2లు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఆ గిఫ్ట్ సిటీ టోటల్ గా ఫెయిల్ అయిపోయి కూర్చొని ఉంది. ఏమీ లేదు, ముందుకు పోవటం లేదు. పేర్లు పెట్టారు, మరి అది తెస్తాం ఇది తెస్తాం అన్నారే కానీ సున్నా గిఫ్ట్ సిటీ గుజరాత్ లో. ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ వస్తుందని నాకు నమ్మకం లేదు. ఆయన ఏదో తందాన ఏదో కొడుతున్నాడు డ్రమ్ము. నాకు నమ్మకమే లేదు. అది రేపు ఫెయిల్ అయినా కూడా, గిఫ్ట్ సిటీ లాగా ఫెయిల్ అయినా కూడా ఆశ్చర్యం నాకు లేదు. ఆయనకు ఉండదు. విజయవాడ నగరపాలక సంస్థ 2026-27 గాను కొత్త బడ్జెట్ ను కౌన్సిల్లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ రోజు నగరంలో విఎంసీలో 5వసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టామని చెప్పారు. మా జగన్ ప్రభుత్వంలో అభివృద్ధిలో ఏ రకంగా ముందుగా వెళ్లిందో విజయవాడకు వచ్చిన ర్యాంకులు చెబుతాయని చెప్పారు. ఈ రోజు కౌన్సిల్లో కొన్ని తీర్మానాలు కూడా ప్రవేశపెట్టామని వాటి గురించి ఆమె వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్లో నగరపాలక సంస్థ ద్వారా 5వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది జరిగింది. ఏదైతే కౌన్సిల్ ఏర్పడిన దగ్గర నుంచి గత 4 ఏళ్లుగా ప్రతి సంవత్సరం 2021-22 దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు 2026-27 సంవత్సరం వరకు మనం 5 ఏళ్ల కాలంగా ప్రతి సంవత్సరం మనం బడ్జెట్ ప్రవేశపెట్టుకోవడం అన్నది జరిగింది. మొత్తం 5 ఏళ్లుగా ఏదైతే ఈ కౌన్సిల్ ఏర్పడిన దగ్గర నుంచి 7,083.54 కోట్ల రూపాయలు ఇంతవరకు 5 ఏళ్ల కాలంలో ప్రవేశపెట్టడం మనం జరిగింది. అలాగే అభివృద్ధి పనులు కూడా ఏ రకంగా గత వైఎస్ఆర్సీపీ పార్టీలోన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఏదైతే ఈ పాలన ఏర్పడిందో అప్పటి నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం వరకు విజయవాడ నగర అభివృద్ధి ఏ రకంగా ముందుకు వెళ్ళింది అన్నది ఈరోజు కులంకుషంగా చర్చించటం జరిగింది. అలాగే కొన్ని పాలసీ మేటర్స్ కూడా ఈరోజు
కౌన్సిల్ సమావేశంలోన గుణదల మేరీమాత క్షేత్రం ఇప్పుడు భక్తిమయమైన వాతావరణంతో కలకలలాడుతోంది. దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో రెండో అతిపెద్దదిగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రంలో 102వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండవ రోజు గుణదల కొండ భక్తజనంతో కిక్కిరిసి మేరీమాత నామస్మరణతో మారుమ్రోగుతోంది. రెండో రోజు కార్యక్రమాలు ఉదయం నుంచి సాగుతున్నాయి. లక్షలాది భక్తులు కొండపైకి చేరుకుని ప్రార్థనలు చేస్తున్నారు. నీరు, వైద్య సదుపాయాలు, పార్కింగ్ వంటివి సిద్ధంగా ఉన్నాయి. విజయవాడ నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. గుణదల మేరీమాత మహోత్సవాల కేవలం ఉత్సవాలు కాదు, భక్తి ప్రయాణం. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు మేరీమాత దీవెనలతో తన జీవితాన్ని పవిత్రం చేసుకుంటాడు. అలాగనే మతాలు, కులాలు, వర్గాలు మరచి ఒకే భక్తి ధారలో కలిసిపోయే ఈ క్షేత్రం ఐక్యతకు ప్రతీక. ఈ మహోత్సవాలలో పాల్గొని మేరీమాత ఆశీస్సులు పొందాలని భక్తులు కోరుతున్నారు. గత 9 రోజులు మేము నవదిన ప్రార్థనలు జరిపిన తర్వాత నిన్న మొదటి రోజు దివ్య పూజలు సమర్పించబడ్డాయి. అనేక మంది యాత్రికులు రావడం ఆరంభించారు. మొదటి రోజున చాలామంది వచ్చారు. దివ్య పూజకే దగ్గర 6,000 మంది వచ్చారు. అదేవిధంగా రోజంతా యాత్రికులు వస్తూనే ఉన్నారు పుణ్యక్షేత్రం దర్శించడానికి. చాలామంది ఇక్కడికి వచ్చి తల్లి దర్శనం చేసుకొని కొండ మీదకు వెళ్ళి కొండ గుహ దగ్గర మళ్ళీ ప్రార్థన చేసి అక్కడి నుంచి కొండ ఎక్కి అక్కడ శిలువను దర్శించుకొని తిరిగి వచ్చి దేవుని ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. ఇది రెండవ రోజు. రెండవ రోజున నెల్లూరు పీఠాధిపతులు పూజలు సమర్పించారు. ఈరోజు సాయంత్రం విశాఖపురి అగ్రపీఠాధిపతులు వచ్చి పూజలు సమర్పిస్తారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. చాలామంది సంతోషంగా తిరిగి వెళుతున్నారు. వచ్చిన వాళ్ళు ఉండిపోతున్నారు కూడా కొందరు. అందరికీ ఉండడానికి కూడా కొన్ని సదుపాయాలు మేము వాళ్ళకి అమర్చాం. ఇక్కడ మాకు క్రమశిక్షణగా ఉంది. ఎందుకంటే చాలామంది పోలీసు బలగం, వాళ్ళతో పాటు ఇంకా వాలంటీర్స్, మా ష్రైన్ నుంచి వాలంటీర్స్ కూడా వాళ్ళు కూడా చాలా సహాయం చేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అన్ని విషయాలలో మీరు శ్రద్ధ తీసుకొని వాళ్ళ కోసం ఆధ్యాత్మికంగా, అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన కనీస అవసరాలు కాదు అంతకంటే ఎక్కువ మనం వాళ్ళకు అవన్నీ ఇచ్చాము. కాబట్టి ఇంకొకసారి భక్తులందరికీ ఇంకొకసారి నేను వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ఎందుకంటే మరియమాత మనలందరినీ ఆధ్యాత్మికంగా దీవిస్తుంది, దేవుని వరాలు మనకు అందజేస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి అందరికి తల్లిగా మరియమాతను మేము ఎంతో గౌరవిస్తున్నాం. మానవ రక్షణ కొరకు దేవాది దేవుడే దిగి వస్తే ఆమె గర్భము ఆయనకు నివాస స్థలమైనటువంటి ఆ మరియ తల్లిని మనం మామూలుగా ప్రపంచంలో అందరూ కూడా, ముఖ్యంగా క్రైస్తవులు, వారిలో కథోలికులు ఎక్కువగా ఆమెను గౌరవించి ఆమె ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు. దేవుని లోకంలోనికి తీసుకువచ్చినటువంటి గొప్ప జనని అని భావిస్తున్నాం. అయితే ఈ గుణదల పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత ఏమిటంటే, ఒక చిన్న దైవ కార్యాలు ఎప్పుడు కూడా చిన్నవిగా ప్రారంభమవుతాయి. ఈ ప్రాంతంలో ఒక చిన్న బోర్డింగ్ ఉండేది, అనాథలకు విద్యనివ్వటానికి. వారికి నీరు లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పటి ఫాదర్ అర్లాటి అనేటువంటి ఆయన ఏం చేయాలనేటువంటిది వెళ్ళి ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఒక రోజంతా ప్రార్థన చేశారని, అక్కడ ఒక మరియ తల్లి యొక్క స్వరూపాన్ని పెట్టారని, కిందకు వచ్చిన తర్వాత చిన్న బావి తవ్వితే పుష్కలంగా వారికి నీరు అందించబడిందని, ఆ విధంగా అంచెలంచెలుగా ఈ గుణదల పుణ్యక్షేత్ర అభివృద్ధి చెందడం జరిగింది. బైబిల్లో చాలా భక్తిభావంతో కూడినటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కొండల మీదకి వెళ్ళి ప్రార్థన చేయటం. ఆ కొండలు దైవ సాన్నిధ్యానికి కొంచెం అనుకూలంగా ఉంటాయి, ఆయన మనకు బోధిస్తాడనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 5 బడ్జెట్లను విజయవంతంగా ప్రవేశపెట్టామని వైసీపీ కార్పొరేటర్లు స్పష్టం చేశారు. పీపీపీ అంశాలను మినహాయించి బడ్జెట్ ఆమోదించామని తెలియజేశారు. బీఎంసీ నందు వైసీపీ కార్పొరేటర్లు బడ్జెట్ పై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అధిగమించామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి అందించామని, మునుపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి చేశామని సహకరించిన ప్రజలకు అభినందనలు తెలిపారు.
కార్పొరేటర్ పుణ్యశీల మాట్లాడుతూ 125 కోట్ల లోటు బడ్జెట్ ఆమోదమని తెలిపామని, అభివృద్ధి పనుల్ని సమర్థవంతంగా చేశామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు లేదని, అధికారులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని తెలిపారు. బుడమేరు 150 కోట్లు ఇస్తామని ప్రకటించారని, ఇవ్వలేదని, స్ట్రామ్ వాటర్ నిధులు ప్రభుత్వం నుంచి వస్తాయో రావో తెలియదని అన్నారు. పీపీపీ పేరిట 600 కోట్లు భారాన్ని వీఎంసీ మోపటం సమంజసం కాదని అన్నారు. చెప్పింది చేశాం, బూటకపు మాటలు గాలిలో మేడలు లేవని స్పష్టం చేశారు. 100% ఎందుకంటే ఇక్కడున్న అధికారులు మరి రెవెన్యూ కలెక్షన్ కానీ దాన్ని ఎంత సమర్థవంతంగా ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి పనులకి మరి ఉపయోగించాలో మరి పాలకపక్షం చేతుల్లో ఉంటుంది. కాబట్టి దాన్ని ఇంతవరకు కూడా మేము ఈ 2 సంవత్సరాలుగా సమర్థవంతంగా చేసుకుంటూ వచ్చాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరి ఇంతవరకు కూడా రూపాయి గ్రాంట్ అనేది మరి ఇంతవరకు బడ్జెట్ లో రూపొందించడానికి అంకెల గారడీగా చూపించుకోవటానికే సరిపోతోంది తప్ప మరి ఎక్కడా కూడా మరి పాలక పక్షానికి ఇక్కడ సమర్థవంతంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సపోర్ట్ అయితే లేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా ఇవ్వగలిగితేనే, ఎందుకంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మరి గత సంవత్సరం 4,000 కోట్ల రూపాయలకి డిపిఆర్లు పంపించాము. మరి బుడమేరు అభివృద్ధికి సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఖచ్చితంగా ఈ రోజుతో మా పాలక పక్షం 5 సంవత్సరాలు బడ్జెట్ ప్రవేశపెడతాం సక్సెస్ఫుల్గా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లోగా ఎన్నో ఒడిదుడుకులు, కరోనా ఉన్నా, తుఫాన్లు ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ పాలక పక్షం ప్రకారం అభివృద్ధి సంక్షేమంతో పాటు మరి సంక్షేమ పథకాలు కూడా కరోనా టైం కూడా ఎక్కడా కూడా లోటు లేకుండా చేసేందుకు మేమందరం కూడా గర్వంగా చెప్పదలుచుకున్నాం. అలాగే స్టార్టింగ్లో అమలు చేసిన బడ్జెట్ పాటు ఈ బడ్జెట్ కూడా దాదాపుగా ఈ బడ్జెట్ కూడా పరమాపంది ఆపకుండా ఎక్కడైతే సంక్షేమం అభివృద్ధి చేయాలో, ఎక్కడ జరగాలో వాటన్ని కురుపులు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే అందరికీ చెప్పదలిచాం. అందరికీ తెలిసిన విజయవాడ నగరంలో నేను కూడా 95 నుంచి కార్పొరేషన్ ఉన్నా కానీ వైసీపీ పక్షము దారితెన్ను లేని బడ్జెట్ ప్రవేశపెట్టిందని కార్పొరేటర్ సత్యబాబు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం నుంచి 1200 కోట్ల నిధులు రాలేదని అన్నారు. మేయర్ స్థాయి స్నాగంలో 600 కోట్లు స్టామ్ వాటర్ డ్రైన్ ఆమోదించి ఇప్పుడు వ్యతిరేకించారని చెప్పారు. ప్రభుత్వం నుండి రావాల్సిన ఏపీ గ్రాంట్స్ నిధులు రాబట్టడంలో వైసీపీ కూటమి విఫలమైందని చెప్పారు. వాస్తవాల దివాలా బడ్జెట్ ఆలోచనలో అమలు కాలేదని అన్నారు. ఇంటి పన్నులు, నీటి పన్నులు, డ్రైనేజీ పన్నులు విపరీతంగా వేశారని, మనమందరం ప్రశ్నించాలని, ప్రజలందరితో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. కార్పొరేషన్ బడ్జెట్ ఊహాజనితం, అంకెల గారడి అని కార్పొరేటర్ నెల్లిపండ్ల బాలస్వామి అన్నారు. ఈ మేరకు వీఎంసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపారని విమర్శించారు. మేయర్ ప్రసంగం తప్పుల తడకగా సాగిందని, హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. అభివృద్ధి బాగా చేశామని, మరో 10 ఏళ్లు చేయాల్సిన పని లేదు అన్నట్లు చెప్పారని అన్నారు. మాటలు చూస్తే కోటలు దాటాయని, కొండ ప్రాంతాలు, కుక్కల దోమల నియంత్రణకు తక్కువ నిధులు కేటాయించారని అన్నారు. పెంచాలని తీర్మానం చేస్తూ సవరణ తీర్మానాలు ఇచ్చామని అన్నారు. ఆసుపత్రులకు నిధులు 2 లక్షల నుంచి 30 లక్షలకు పెంచాలని సవరణ తీర్మానం ఇచ్చామని అన్నారు. 5 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధి చెప్పుకోవటానికి ఏమీ లేదని అన్నారు. రప్పా తప్ప అభివృద్ధి లేదని, ఈ బడ్జెట్ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదని, ఈ బడ్జెట్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. విడుదల చేయాల, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా విడుదల చేయాల. ఇదే కాదు, 15వ ఆర్థిక సంఘం నిధులు 200 కోట్లు, ఏపీ గ్రాంట్స్ నిధులు 120 కోట్లు, ఇలాగా చెప్పుకుంటూ పోతే 1200 కోట్ల రూపాయలు విజయవాడకు రావాల్సిన నిధుల్ని రప్పించే దాంట్లో అటు వైసీపీ పాలకపక్షం వైఫల్యం చెందింది. కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు విజయవాడ నగరానికి అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈరోజు బడ్జెట్ సమావేశం అంకెల గారడి, అవాస్తవాలు, నగరానికి ఉన్నటువంటి బృందావన కాలనీ ఆస్తుల అమ్మకాలు, అలాగే విజయవాడ నగరానికి సంబంధించినటువంటి నిధులు కైంకర్యాలు, విజయవాడ నగర బడ్జెట్ అంకెల గారడితోనూ అవాస్తవాలతో పేర్కొంది. కాబట్టి ఈ బడ్జెట్ రాబోయే కాలంలో విజయవాడ నగరాన్ని దివాళా తీయించే బడ్జెట్ ఇది. అంకెల ఘనం తప్ప ఆచరణలో అభివృద్ధి అనేది కనబడిన పరిస్థితి. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకి
250 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు బకాయిలు ఉన్నాయి. కాంట్రాక్ట్ కార్మికులకి నెల నెల జీతాలు చెల్లించే పరిస్థితి లేదు. ఈ రకంగా విజయవాడ నగరాన్ని దివాలా తీస్తున్నటువంటి ఈ కూటమి గాని వైసీపీ గాని మాజీ మంత్రి జోగి రమేష్ ఏ శాఖకు మంత్రిగా పనిచేశారు అంటే రాష్ట్ర ప్రజలు చెప్పలేరని, నోటి దూల మంత్రి ఎవరు అని అంటే మాత్రం టక్కున చెప్పగలరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ఘాటుగా విమర్శించారు. అన్ని అనర్థాలకు జోగి రమేష్ నోటి దూల కారణమని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయం అనుభవం కలిగిన పార్టీ అధినేతల్ని దూషిస్తే, పార్టీపై ఏకవాక్య ప్రయోగాలు చేస్తే కార్యకర్తలు మౌనంగా ఎలా ఉంటారని జోగి రమేష్ కు ప్రజలే తప్పక బుద్ధి చెప్తారని హెచ్చరించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఆయన మంగళవారం పాత్రికేయులతో మాట్లాడారు. అన్ని అనర్థాలకి జోగి రమేష్ నోటి దూలే కారణమని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ మంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అడ్డు అదుపు లేని వ్యాఖ్యలు చేసి మళ్లీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పై అసత్య ఆరోపణలు చేయడానికి పూర్తిగా తప్పుపట్టారు. ఎంపీ కేశినేని శివనాథ్ కి విజయవాడ అభివృద్ధి ధ్యాస తప్ప మరొక ఆలోచన చేసే తీరిక లేదని చెప్పారు. అలాగనే తప్పు చేసిన వ్యక్తులు, నేరం చేసిన నేరగాళ్లు గుళ్లకు వెళ్లి ప్రమాణాలు చేస్తామంటే చట్టాలెందుకు, న్యాయస్థానాలు ఎందుకు అని ప్రశ్నించారు. జోగి రమేష్ సొంత తప్పిదాలు, నిర్వాకం కారణంగానే జగన్ పరామర్శ యాత్రలో 2 నిండు ప్రాణాలు బలయ్యాయని ఈ సందర్భంగా ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితులపై, ప్రజా సమస్యలపై చర్చించే దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నించవచ్చని బాలకోటయ్య హితో పలికారు. విలేకరుల సమావేశంలో దళిత నాయకులు పేరం భుజంగరావు, మామిడి సత్యం తదితరులు పాల్గొన్నారు. ఆదర్శవంతంగా చేయడం కోసం, ప్రజలకు దగ్గరయ్యేందుకు కష్టపడుతుంటే గంజాయి బ్యాచ్ని తెచ్చి, బ్లేడ్ బ్యాచ్ని తెచ్చి, నేను బీసీ కులాన్ని కాబట్టి నా మీద దాడి చేశారని చెప్పేసి ఈ బెబ్బెబ్బే మెమ్మెమ్మే నీ నోడదోలు తగ్గించుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. మీ నాయకుడా చెప్పడు. ఆయనకేందంటే మీరు తిరుగుతూ ఉంటుంటే శ్రవణానందం, హ్యాపీ. ఆయన తిట్లు కావాలి లేదా భూత పురాణాలు కావాలి. నాడు అసెంబ్లీ, నేడు ఇది. మళ్ళీ మాట్లాడితే ఏదో మేము వచ్చేస్తాం, 29లో మేము వచ్చేస్తాం, రెట్టింపుతో వడ్డీ తీరుస్తాం. ఎక్కడికి వస్తారు? ఎటు నుంచి వస్తారు? ఎలా వస్తారు? అధికారం అనేది మార్కెట్లో దొరికే వస్తువా? కొనుక్కొచ్చుకుంటారా బడ్డీ కొట్లలో? వేలం పాటేస్తారా ఏంటి అధికారాన్ని? అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజలు ఇస్తేనే కదా వచ్చేది. మీకు ఒక స్థాయి ఇచ్చారు కదా 11తో. రేపు అసెంబ్లీ జరుగుతుంది. మీరు ఏడిపేదో అసెంబ్లీకి వెళ్ళి ఆడవండి. అది కల్తీ మద్యం మీద కానీ, కల్తీ లడ్డు మీద కానీ, మీరు చేసిన పరిపాలనా విధానాల మీద కానీ అసెంబ్లీకి వెళ్ళండి. మీ నాయకుని తీసుకెళ్ళండి. రాకపోతే కాళ్ళు చేతులు గట్టి తీసుకెళ్ళండి. ఉన్న 11 మంది. తప్పే ఉంది? మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళమనే కదా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి, ప్రజలందరూ వింటారు. ఈ బూతులే మాట్లాడండి మళ్ళీ వెళ్ళి. ఏది పెడితే అది మాట్లాడి చెల్లుబాటు అవుతుందని ఈ సందర్భం ఒక మాట చెప్పాలి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా తెలుగుదేశం కార్యకర్త కాస్త కోపంగా మాట్లాడినా తగ్గమనే చెప్తాడు. ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మీరు మంత్రులయ్యా, మీరు ప్రభుత్వంలో బాధ్యత పడ్డోళ్ళయ్యా, మీరు పార్టీలో సీనియర్ నాయకులయ్యా, ఈ బూతులు ఏంటయ్యా అన్న దాఖలాలుందా? నోరు ముంచిన దాఖలాలుందా? ఇలాంటి భాష మాట్లాడకూడదని చెప్పిన దాఖలాలుందా? కనీసం ట్వీట్ అన్నా చేస్తున్నాడా? పోనీ మీకన్నా శిక్షణా తరగతులన్నా దర్శనీయా? నాస్తికుడైన చంద్రబాబు నాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకుంటున్నారని వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు పూనూరు గౌతమ్ రెడ్డి ఆరోపణలు చేశారు. సిట్ ఇచ్చిన నివేదికలో ఎలాంటి కల్తీ లేదని తేలినా కూటమి నాయకులు అసత్య ప్రచారాలు మానటం లేదని చెప్పారు. అసత్య ప్రచారాలు చేస్తున్న చంద్రబాబుపై కేసులు వేస్తామని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఎక్కడ చూసిన కల్తీ రాజ్యమేలుతుందని అన్నారు. లడ్డూ కల్తీ జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపారు. వెంకటేశ్వర స్వామి గారిని తలుచుకుంటూనే ఏ పనైనా మొదలుపెట్టడం మనకు అలవాటు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ప్రజానీకానికి భక్తజన అందరికీ కూడా అది అలవాటు. ఈ తరుణంలో వెంకటేశ్వర స్వామిని ఒక రకంగా చెప్పాలంటే ఆయన గుడికి రాకుండా చేయటానికి నాస్తికుడైనటువంటి చంద్రబాబు నాయుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ప్రాక్టికల్గా కూడా తెలుసు కాబట్టి, దేవుణ్ణి నమ్మనటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఏదో అరెస్ట్ అయిన తర్వాత బొట్టు పెట్టుకోవటం అనేటువంటి జరుగుతుందేది, కానీ అంతకుముందు ఎన్నడూ కూడా వాస్తు కానీ లేదా దేవుణ్ణి కానీ నమ్మేటువంటి మనిషి కాదు. ఈ తరుణంలో వెంకటేశ్వర స్వామిని వాడుకుని రాజకీయాలు చేసి లబ్ధి పొందాలనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశం, దురుద్దేశంతో ఆయన చేసినటువంటి దానిలో భాగమే ఈ ఘీ స్కాండల్ అనేటువంటిది, ఈ ఘీ అడల్టరేషన్ అనేటువంటిది. నేను ఒకటే చెప్తున్నా, దీనిలో స్పష్టంగా నేను ఫిగర్స్తో డేట్స్తో సహా చెప్పదలుచుకున్నా. మే 8న 2024 మే 8న టెండర్లు ఫైలైట్ చేశారు. మే 15న ఆర్డర్స్ ఇచ్చారు. అంటే అప్పటికి జగన్ గారి ప్రభుత్వం అయిపోయింది, మామూలుగా ఆఫీసర్స్ రన్ చేసేటువంటిది ఉంది, అన్ని వ్యవస్థల్ని కూడా వాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళందరూ కూడా. దీనికి సంబంధించినంత వరకు కూడా, ఈ టెండర్కి సంబంధించినంత వరకు వీరు ఒక 4 ట్యాంకర్ని ఆపారు. బాగానే ఉంది, ఆపచ్చు. పంపించారు, దేనికి టెస్టింగ్ పంపించారు. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని, అదే ట్యాంకర్ని, ఆ సేమ్ ట్యాంకర్ని మరలా ఎందుకు మీరు తీసుకున్నారు? అడల్టరేషన్ ఉంది ఆ ట్యాంకుల్లో ఉన్నాయని అంటున్నారు కదా, మరి ఎందుకు తీసుకున్నారు? అది తీసుకోవడానికి చేతులు ఎన్ని మారిని, ఎంత మనీ సర్క్యులేట్ అయింది అనేటువంటిది మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. దీనికి గల కారణం ఒకటే. నేను ఎందుకు చెప్తున్నాను, ఎన్డీడీఆర్ని దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు హామీలు ఇచ్చి మోసం చేసిందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఐక్యవేదిక ఆరోపణ చేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అసోసియేషన్, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టియు సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాలలో అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగాలని అన్నారు. రూరల్లో ఉన్న అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు కావటం లేదని తెలిపారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని అన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని, గ్రాట్యుటీ అమలుకు గైడ్ లైన్స్ రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. మరి పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు, నేటికి కూడా డీజిల్, గ్యాస్, పెట్రోలు అనేక సందర్భాల్లో పెరిగాయి. మరి అంగన్వాడీ సెంటర్లో చిన్నారులకు వండి వడ్డించడానికి 2 రూపాయలు మాత్రమే ఇస్తుంది గవర్నమెంటు. ఆ 2 రూపాయలకు వండి వడ్డించలేని పరిస్థితి. రేషన్కి సంబంధించి సోనా మసూరి బియ్యం ఇవ్వాలి, పుష్టికరమైన పౌష్టికాహారం అంటున్నారు, కానీ మరి చిన్నారులకు రేషన్ బియ్యం ఇస్తున్నారు. మెనూ ఛార్జీలు పెంచాలి, మెనూ క్వాలిటీ పెంచాలి, సంక్షేమ పథకాలు అందరికీ ఇవ్వాలి. మరి రీసెంట్గా ఈ జూన్కు చాలామంది 2 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్టెన్షన్ అయినందువల్ల చాలామంది రిటైర్డ్ కాలేదు. ఈ జనవరిలో కొంతమంది అయ్యారు, రేపు జూన్కి చాలామంది రిటైర్డ్ అవుతారు. వాళ్ళకి 2,20,000 చట్టం ప్రకారం వర్కర్స్కి, హెల్పర్స్కి 1,00,000 రూపాయలాగా గ్రాడ్యుయేటీ చెల్లించాలి. మిగతా సమస్యలన్నీ పరిష్కరించాలి. భారతదేశంలో ఉన్నటువంటి 20 లక్షల మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లంతా కూడా మరి 12వ తేదీ జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నాము. మరి రేపు 14వ తేదీ ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్లో వర్కర్స్, హెల్పర్స్ వేతనాల పెంపు కోసం బడ్జెట్ ప్రవేశపెట్టని ఎడల తీవ్రతరమైన ఉద్యమంలో వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులకు, శాఖ మంత్రి వర్యులు. అంగన్వాడీలకి రేపు ఫిబ్రవరి 11వ తారీఖు నుండి మన రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్ననే 1వ తారీఖున కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్లో కూడా ఐసిడిఎస్కి సరిపోను నిధులు కేటాయించలేదు. ఈరోజు మన రాష్ట్రంలో 2019 నుండి అంగన్వాడీలకి వేతనాలు పెరగలేదు.
కేంద్ర ప్రభుత్వం 2018 నుండి వేతనాలు పెంచలేదు. ఈ కాలంలో ధరలు చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, కుటుంబ ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలకు ఎన్నిసార్లు వేతనాల విషయం రిప్రజెంటేషన్ ఇచ్చినా ఈరోజు చెవిటోళ్ళ ముందు శంఖం ఊదినట్టుంది. అందుకనే అనివార్యంగా 2023లో దాదాపు 42 రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలు ఒక చారిత్రాత్మకమైన సమ్మె నిర్వహించారు. ఈ సమ్మె సందర్భంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ అంగన్వాడీ టెంట్ల దగ్గరకు వచ్చి అంగన్వాడీల డిమాండ్ చాలా న్యాయమైనది, వాళ్ళకి తప్పకుండా మా ప్రభుత్వం వస్తే వేతనాలు పెంచుతాము అని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. ఇప్పటికీ సంవత్సరంన్నర పూర్తయిపోయింది. సంవత్సరంన్నర పూర్తయినా కూడా ఈ రోజుకి కూడా అంగన్వాడీలకి నయా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.